ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అని అంటే అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. సార్, అమరావతికి మెడికల్ కాలేజెస్ కి లింక్ పెట్టడం ఏంటి సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డికి అమరావతిపై అక్కస్ పోలేదనుకోవాలా? పోలేదని స్పష్టమవుతుంది కదా. ఇప్పటికీ కూడా అమరావతి పైన వైసీపీ తన వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పొరపాట్లు ఇవే. ఇప్పుడు కొన్ని ఏ తప్పులు చేయకుండా ఎన్నికలు ఓడిపోరు. అది చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినా, 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా. సో ఎప్పుడైనా ఒక పార్టీ ఓడిపోయిందంటే ఏదో కొన్ని తప్పులు జరిగితేనే ఓడిపోతారు. ఆ తప్పులు ఏంటి అని గుర్తించి వాటిని సవరించుకొని, సమీక్షించుకొని మార్పులు చేసుకుంటే మళ్ళీ గెలుస్తారు. కానీ మేం తప్పు చేయలేదు, ప్రజలే తప్పులు చేశారు అనే మైండ్ సెట్తో నాయకులు ఉంటున్నారు. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. మీకు జగన్మోహన్ రెడ్డి వాదన అదే కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తన తప్పుల వల్లనే ఓడిపోయాను అనే భావనలో లేరు. ప్రజలు తప్పు చేశారు నన్ను గెలిపించకుండా. కాదంటే మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు ప్రచారానికి, వాళ్ళ భాషలో చెప్పాలంటే నా భాష కాదు, మోసపోయి ప్రజలు ఓటు వేశారని. సో దీన్ని రియలైజ్ చేయనంత కాలం మీకు ఆ పార్టీ మళ్ళీ పుంజుకోవడం కష్టం. జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు ఏంటి? అనేక పొరపాట్లు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనది అమరావతి. అలాగే మీకు సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే సరిపోతుంది, డెవలప్మెంటు, అభివృద్ధి, ఉపాధి పైన అవసరమైన కేంద్రీకరణ లేకపోవడము, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. మెడికల్ కాలేజీలో అభివృద్ధి కాదా, నాడు నేడు అభివృద్ధి కాదా, మీకు ఇవి పోర్ట్ కట్టడం అభివృద్ధి కాదా అని వాదించవచ్చు. కొన్ని చోట్ల రోడ్లు కూడా ఎలక్షన్ టైం వరకు వేసినమాట. కానీ ఏదైనా ప్రజలు అనుకున్నది ఏంటి అంటే వెల్ఫేర్ పైన విపరీతమైన ఫోకస్ ఉండి ఒక నరేటివ్ బిల్డ్ అయింది ఏంటంటే డెవలప్మెంట్ను ఇగ్నోర్ చేస్తున్నాడు అని. సో ఈ భావనత ప్రజల్లో వెళ్ళింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఇప్పుడు చెప్తున్నాడు ఇవన్నీ అభివృద్ధి కాదా అని. అప్పుడు ఏం చెప్పాడు? రోజు బటన్ నొక్కే కార్యక్రమం. నేను బటన్ నొక్కాను, నాకు ఓటేయండి, 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కానని. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, బటన్ నొక్కడానికి బ్యాంక్ క్యాషియర్ సరిపోతాడని. ఎందుకంటే బటన్ నొక్కితే ప్రజలు ఓటేస్తే అసలు భారతదేశంలో అధికార పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలి. ఎందుకంటే బటన్ నొక్కే అవకాశం అధికార పార్టీలకు ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉండవు కనుక. కానీ ప్రజలు ఓవరాల్గా అనేక అంశాలు చూస్తారని. సో గవర్నెన్స్, డెవలప్మెంటు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు పైన ద్వేషం వల్ల తీసుకునే నిర్ణయాలు, చివరికి ఆయనను అరెస్ట్ చేయడంతో సహా ఈ వ్యక్తిగత దేశంతో, వ్యక్తిగత రాగద్వేషాలతో పరిపాలన సాగించడం వల్ల జగన్ ఓడిపోయాడు. ఇవాళ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీకి పోకపోవడానికి కూడా ఈ వ్యక్తిగతమైన రాగద్వేషాలే. చంద్రబాబు నాయుడు ముందట తాను 11 మంది సభ్యుల నాయకుడిగా ఉండదలుచుకోలేదు. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అమరావతి విషయంలో
నిర్ద్వందంగా నా వైఖరి తప్పు, నేను అనుకున్నాను 3 రాజధానులు చేసి వికేంద్రీకరించాలని, అమరావతిని కూడా నేను అందులో కలిపాను శాసన రాజధానిగా. కానీ ప్రజల తీర్పు వేరే ఉంది. ప్రజల తీర్పును ప్రజాస్వామిక స్ఫూర్తితో గౌరవిస్తాను. అమరావతియే రాజధాని, నేను అధికారంలోకి వచ్చినా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తాను ఉన్న వనరుల ఆధారంగా అని కనుక ఒక ప్రకటన చేస్తే అమరావతి వివాదం ముగుస్తుందిగా. మీరు చూడండి, వ్యవసాయ చట్టాలపైన దేశవ్యాప్తంగా రైతులు పోరాడారు, ఢిల్లీని ముట్టడించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడింది, బీజేపీ డిఫెన్స్లో పడింది. వన్ ఫైన్ మార్నింగ్ నరేంద్ర మోడీ వచ్చి నేను ఈ చట్టాలు ఉపసంహరించుకుంటున్నాను, రైతులకు క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ప్రతిపక్షాలు చాలా నానాయాయి చేసినా ప్రజలు అప్రిషియేట్ చేశారు కదా, మోడీని మళ్ళీ గెలిపించారు కదా. అందువల్ల ఎప్పుడు కూడా పాలకుడు అన్నీ తానే తెలిసి అన్నీ తానే సరైన పని చేస్తా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రజాస్వామిక స్ఫూర్తి, నేను ఇలా అనుకున్నాను కానీ అలా కాలేదు, ఐ అప్రిషియేట్, యాక్సెప్ట్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకమని ఎక్కడ చెప్పలే. 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో వైసీపీ ఎక్కడ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలే కదా. ఆ మాట కలిస్తే చూడు మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదని ఆరోపించారు కదా. మీరు అమరావతి అనుకూలంగా ఉండి ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చాక వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఏది మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏది ఇప్పుడు అనుకూల వైఖరి తీసుకోండి. ఒకసారి మారినప్పుడు రెండోసారి మారటానికి ఇబ్బంది ఏంటి? అందువల్ల దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు డ్రీమ్ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు పైన కోపంతో, ద్వేషంతో అమరావతి పైన ద్వేషం పెంచుకున్నారు. ఎక్కడ దాకపోయారు? అమరావతి కమ్మల రాజధాని. ఎస్, కమ్మాస్ ఉండొచ్చు, కమ్మా చాలా చోట్ల ఉంది, ఇక్కడ ఆఫ్రికాలో కూడా ఉన్నారు కమ్మాస్ అని చెప్పి కమ్మల ఆఫ్రికా అనగలమా? అమెరికాలో ఉన్నారు కమ్మాస్ లేని వాళ్ళు ఎక్కడ ప్రపంచం అంతా ఉన్నారు కదా. ఆ 29 గ్రామాలంతా ఎవరు లేనట్టు నిజంగానే అందరూ కమ్మాస్ ఉంటే 2019లో అమరావతి ప్రాంతంలో వైసీపీ ఎందుకు గెలుస్తుంది? మంగళగిరిలో వైసీపీ గెలిచింది, తాటికొండలో వైసీపీ గెలిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు ఆ రాజధాని ప్రాంతంలో కమ్మలే ఉండి కమ్మలే బెనిఫిట్ అవుతే మరి కమ్మ ప్రాధాన్యత కలిగిన సీట్లలో వైసీపీ ఎట్లా గెలిచింది? గెలిచిన అతను కూడా రామకృష్ణారెడ్డి కదా, నారా లోకేష్ ఓడిపోయాడు కదా, చంద్రబాబు నాయుడు కొడుకే ఓడిపోయాడు కదా. అందువల్ల ఇది రియాలిటీ కాదని జగన్ కూడా తెలుసు. కేవలం అమరావతిని వ్యతిరేకించటానికి ఒక దాన్ని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అనాలి కనుక అమరావతి పైన భయంకరమైనటువంటి విషయం చిమ్ముతూ వచ్చారు. ఇటీవల కూడా వరదలు వచ్చినప్పుడు మళ్ళీ అదే పాట, అమరావతి మునిగిపోతుంది. అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునగలేదా? మీకు చెన్నై మునగలేదా? హైదరాబాద్లో వరదలు రాలేదా? ఈ మధ్య మూసీ నది వరదలు హైదరాబాద్ మునగలేదా? ముంబై మునగలేదా? వరదల్లో మునగ నగరాలు ఏంటి? కానీ ఇది వరదలలో మునిగిపోతాయి. ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ద్వారా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. సో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా అని ఒక అంశం. జరిగితే దానికి అమరావతిని అంగీకరించకపోవడం ఏంటి? పోనీ 3 రాజధానులు అవన్నీ చేస్తారా? మరి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలే. ప్రతిసారి సంక్రాంతికి విశాఖ ఇన్వెస్టర్ల మీటింగ్కి వెళ్ళి నేను కూడా విశాఖకు మారుతున్నాను, ఇలా విశాఖకు మారుతున్నాను ఎన్నిసార్లు ముహూర్తాలు పెట్టారు చెప్పండి. పోనీ విశాఖ మారిండ్రా? లేదు. పోనీ రాయలసీమ న్యాయ రాజధాని అని చెప్పి హైకోర్టు తెచ్చారా? లేదు. సో ఆఖరికి ఆంధ్రప్రదేశ్ను అమరావతి పైన దేశం వల్ల రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు కదా. అందుకే మీరు గమనించండి, జగన్ను వైజాగ్లో క్షమించలేదు, రాయలసీమలో క్షమించలేదు, అమరావతి గడ్డ పైన ఎలాగూ క్షమించరు. ఇంత జరిగాక కూడా స్టిల్ వై ఈజ్ ఈ నాట్ లెర్నింగ్? ఎందుకు నేర్చుకోలేకపోయారు? ఏ సర్వేలైనా చూడండి, అనేక సర్వేలు చూశాను. జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన తీసుకున్న వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ ఓటర్లే కాదు, స్వింగ్ ఓటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును వైసీపీ ఓటర్లే కాదు, స్వింగ్ ఓటర్లు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు కొన్ని అంశాలపైన స్పష్టత ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది, డెఫినెట్గా టీడీపీ ఓటర్లు కూడా ఈ పీపీపీ మోడల్ వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంగీకరించకపోవచ్చు, కేశవ్ అంగీకరించకపోవచ్చు, నేను చూశాను ఆర్థిక మంత్రి బయట కూడా. కానీ రియాలిటీ ఏంటి? మీరు వెళ్ళి ఒకసారి ప్రజలను అడగండి. మెడికల్ కాలేజీలు పీపీపీలు ఉండడాన్ని వైసీపీ వాళ్ళే వ్యతిరేకిస్తలేరు, జనరల్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు.
సో అందువల్ల వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏంటి అనేది అర్థం కాకుండా, అర్థం చేసుకోకుండా మేము ఇప్పటికీ మా రాజకీయ విధానాలు చేపడతామంటే అది సరైనది కాదు కదా. ఇప్పుడు మీకు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఐటీని ప్రమోట్ చేశాడు. అఫ్కోర్స్ అంతకుముందు జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు మొదలు పెట్టారు. బట్ డెఫినెట్గా హైదరాబాద్ను ఐటీ రాజధానిగా గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడే ముమ్మాటికి. దీంట్లో ఎవరికి అనుమానమే లేదు కదా. సో ఈవెన్ బీఆర్ఎస్ కేటీ రామారావు కూడా దీన్ని అంగీకరించారు కదా. చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు కూడా దీన్ని ఒప్పుకోవాల్సిందే కదా. మరి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుకు ఆగర్భ శత్రువు కదా. హైదరాబాద్ ఐటీ రంగం నాశనం చేశాడా? మీరు ఎక్కడన్నా పోనీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాదు, కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ ఏమైనా హైదరాబాద్ ఐటీ రంగాన్ని నాశనం చేశాడా? ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల ప్రయోజనమయ్యేదాన్ని ఎవరు ఆపకూడదు. ఇప్పుడు ఉచిత విద్యుత్ రాజశేఖర్ మొదలు పెట్టాడు, చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదా? కేసీఆర్ అమలు చేయలేదా? మీకు ఫీ రీంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ మొదలు పెట్టాడు, చంద్రబాబు నాయుడు అమలు చేయక తప్పడం లేదు కదా. ఆ మాటకెందుకు జగన్ మొదలు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకు తల్లికి వందన, అమ్మఒడి, రైతు భరోసా, ఇప్పుడు వాహన మిత్ర, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పథకాలే కదా, వైసీపీ చెప్తోంది కదా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతిని జగన్ ఎందుకు వ్యతిరేకించాలి? దానికి రీజనింగ్ ఉండాలి కదా. అది ఇప్పటికీ కూడా ఇప్పుడు అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్, వైద్య కళాశాలలకు 6,000 కోట్లు ఖర్చు అవుతాయి. 6,000 కోట్ల కొరకు ఎందుకు పీపీపీకి ఇవ్వాలి? రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్లు లేవా? ఇది అడగండి ప్రశ్న. దట్ ఇస్ ద రైట్ క్వశ్చన్. 6,000 ఎందుకంటే మెడికల్ కాలేజీలకు ప్రత్యేకత ఏంటంటే, ఒక మెడికల్ కాలేజ్ వస్తే దాంతోపాటు ఒక అటాచ్డ్ హాస్పిటల్ వస్తుంది. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది కనుక ఉస్మానియా హాస్పిటల్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది కనుక గాంధీ హాస్పిటల్ ఉంది. ఈవెన్ మీరు అపోలో మెడికల్ కాలేజ్ ఉంది కనుక అపోలో హాస్పిటల్ మాత్రమే కాదు, అపోలో మెడికల్ కాలేజ్కి ఉన్న హాస్పిటల్లో రిలేటివ్లీ ప్రైవేట్ హాస్పిటల్ అయినా రిలేటివ్లీ తక్కువ ఉంటాయి. సో అందువల్ల మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దాంతోపాటు హాస్పిటల్ వస్తుంది. అందువల్ల ప్రజలకు లాభం, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కన్నా ప్రభుత్వంలోనే ఉండడం కరెక్ట్. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి వాదన కరెక్ట్. దానికి ఒక 6,000 కోట్లు ఖర్చు పెట్టలేమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పడం సరైనది కాదు, అందులో అనుమానం లేదు. కానీ దాన్ని మళ్ళీ అమరావతితో లింక్ చేసి మళ్ళీ ఎక్కడికి ఆవు కథ, నువ్వు ఎక్కడికైనా మళ్ళీ ఆవు దగ్గరికి పోవడెందుకు? సో ఆవు కథ చెప్పొద్దు కదా, అమరావతి కథ. ఆవు కథలాగా అమరావతి కథ ఇప్పుడు ఎందుకు? మళ్ళీ ప్రతిదానికి మళ్ళీ అమరావతికి ఎందుకు ఇచ్చావు? అయ్యా అమరావతికి ఇచ్చేదాన్ని దాన్ని సెపరేట్ చేయి, దీనికి దానికి ఏంటి? ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకోవాల్సిన అమరావతిపై అక్కసు, ద్వేషం సెల్ఫ్ గోల్. అది ఇప్పటికైనా జగన్ షుడ్ రియలైజ్ ఇట్ కదా.